ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుడు నిన్ను నన్ను మెచ్చుకోవాలంటే మొట్టమొదటిగా ఏంటంటే అండి, నువ్వు నమ్మకంగా ఉండాలి. రెండోది ఏంటంట, విశ్వాసం కలిగి. ఎలాంటి విశ్వాసం ఉండాలి? నిరీక్షణతో కూడిన ఓర్పుతో కలిగిన విశ్వాసం నీకు ఉండాలి. మూడోది ఏంటంట, త్యాగపూరితమైన హృదయము నీ లోపల ఉండాలి. త్యాగపూరితంగా నాకు లేకపోయినా సరే నేను ఇస్తాను, ఎందుకంటే నేను ఇస్తేనే దేవుడు నా దగ్గర ఇదే ఉన్నది, నేను ఇస్తే ఎట్లా అని కాదు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఇయ్యి, దేవుడు నీకు తిరిగి ఇస్తాను. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పి నేను ముగిస్తాను. బక్సింగ్ అంకుల్ అంట. బక్సింగ్ అంకులు ఆయన ఒక దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఒక దగ్గరికి వెళ్తారు. హెబ్రోన్ సంస్థను స్థాపించిన సేవకుడు ఆయన బక్సింగ్ అంకులు. ఆయన వెళ్తూ ఉంటుంటే ఆయనకు వెళ్ళడానికి 5 రూపాయలు కావాలి. వెళ్ళడానికి ఏం కావాలంటే అండి, 5 రూపాయలు కావాలి. ఆ 5 రూపాయలతోటి ఆయన అక్కడికి